స్వీటెస్ట్ మ్యాంగోగా పండూరు వారి మామిడిని చాలామంది చెప్పుకుంటారు. దానికి సంబంధించిన హిస్టరీ పూర్తిగా సాధ్యమైనంత వరకు నాకు తెలిసినంత వరకు మీకు చెప్తాను. మధుర ఫలం అంటే మామిడి పండుగ చెప్పుకోవచ్చు. ఏమిటో ఏదైనా మన తెలుగు ప్రజలు, ఆంధ్ర ప్రజలకి ఎక్కువ రకాలు అనివ్వండి, వెరైటీస్ అనివ్వండి మన ఏరియాలో ఎక్కువ ఉన్నాయి. పూర్వమాట ముస్లిమ్స్ నవాబులు, బొబ్బిలి మహారాజులు పోటీ పడేవారట ఈ మొక్కలను పెంచే విధానానికి. బొబ్బిలి మహారాజులు అడవిల్లోని న్యాచురల్గా వచ్చిన అనేక రకాలు కలెక్ట్ చేసి వాటిని పోటీకి పంపుతా ఉంటే ఆ పళ్ళని నవాబులు అయితే మాత్రం దేశ విదేశాల నుంచి రకరకాల మొక్కలు కలెక్ట్ చేసేవారంట. ఎవరి విధానం వాళ్ళది. అందుకే మన కోస్తా జిల్లాల్లో ఉండే మామిడి రకాల పేర్లు నూతికాడ మామిడి, హైదర్ సాహెబు, వర్మ మామిడి, అప్పల మామిడి, ఈ రకంగా పేర్లు ఉంటాయి. కొన్ని మొక్కలు అయితే వాటి షేపుని బట్టి పేర్లు పెడితే కొన్ని వాళ్ళు మనుషులు ఇంటి పేరు, దాని యొక్క ప్రత్యేకత, ఆ రకంగా వచ్చిన పేర్లతో పోల్చుకుంటే పండూరు వారి మామిడి అనేది ఒక బ్రాహ్మల ఇంటి పేరు. అది ఆ పేరు నుంచి వచ్చిందే పండూరు వారి మామిడి. సదరు ఈ మామిడి మొక్క ఉన్న పొలాన్ని ముదినేని సూర్యనారాయణరాజు గారు, బుర్రాజు గారు అనబడే ఆయన ఈ పొలం కొన్నారు. ఆయన హయాంలో ఇది ఒక రావి చెట్టులాగా గుమ్మటంలా సుమారుగా 2-3 వేల గజాల దూరంలో విస్తరించింది. చాలా కాయలు కూడా విస్తారంగా కాసి, ఆ రోజుల్లో నాకు గుర్తుండగా కాయ రూపాయి అమ్ముతారు అంటే చాలా విచిత్రంగా వింతగా చెప్పుకునేవారు. సదరు ఈ మామిడికాయలని పెద్ద పెద్ద వాళ్ళకి అంటే విఐపీస్లు అనే వాళ్ళకి, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తులకి ఎక్కువగా పంపేవారు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు మామిడికాయ సీజన్ వచ్చింది అంటే, ఏమండి రాజుగారు మామిడి పళ్ళు వచ్చినాయా అని అడిగేవారు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని. అలాగా పెద్దలందరూ కూడా ఈ మామిడి పళ్ళు సీజన్ వచ్చేటప్పటికి రాజుగారిని గుర్తు చేసుకునేవారు. ఏ చెట్టుకి లేని ఒక గుణం ఏంటంటే గ్రీన్ కలర్ మ్యాంగోస్ చాలా రేర్గా ఉంటాయి. కేవలం నాకు తెలిసినంత వరకు 2-3 రకాలు మాత్రమే గ్రీన్ కలర్ మ్యాంగోస్ ఉన్నాయి. అందులో అత్యంత శ్రేష్టమైంది, కొంచెం పాపులర్ అయింది పండూరు మామిడి అని చెప్పొచ్చు. తెలిసిన వాళ్ళు మాత్రం దీన్ని అత్యంత ఇష్టంగా చెట్ల దగ్గర, తోటల్లో కొనుక్కుంటారు. కానీ నిజంగా ఇది మార్కెట్లో పెట్టి అమ్మితే మాత్రం కంపేర్డ్ మిగతా వాటిని తీసుకున్నంత స్పీడ్గా, తొందరగా దీన్ని కొనరు. మామిడి పళ్ళు రంగును బట్టి రుచి ఉంటుంది అనే విషయం మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే, జనరల్గా మామిడికాయలు 2 రకాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మార్కెట్లో. మొదటిది ఎల్లో కలర్ మ్యాంగోస్ ఎక్కువగా కనిపిస్తాయి. జనరల్గా ఇప్పుడు ఉన్న బంగిరిపిల్లి కానీ మరొకటి చాలా దాదాపు అన్నీ ఎల్లో కలర్ మ్యాంగోసే. తర్వాత రెడ్ కలర్, నీలం అనండి, కొన్ని కలర్స్ అన్నీ కూడా రెడ్ కలర్లో ఉంటాయి. పింక్ అనండి, రెడ్ కలర్ అని. ముఖ్యంగా మనం పండూరు మామిడి గురించి, దాని యొక్క స్వీట్ గురించే మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం కదా. దీన్ని జనరల్గా బ్రిక్స్లో కొలుస్తారు. బ్రిక్స్ అనేది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము. ఒకే స్థానంలో, ఒక్కో ప్లేస్లో ఒక్కో రకంగా టేస్ట్ ఉంటుంది, ఒకే వెరైటీ అయినా సరే. ఉదాహరణకి చిన్న రసాలు మనకి విజయవాడ దగ్గరలో ఉండే స్వీట్నెస్ మిగతా చోట్ల ఉండకపోవచ్చు. అలాగే పండూరు మామిడి కోస్తా జిల్లాలో కొన్ని చోట్ల ఉండే రుచి హైదరాబాదులో పండిన టేస్ట్గా ఉండకపోవచ్చు. అది ఖచ్చితంగా ఇంతని చెప్పలేము. కానీ ఇన్ జనరల్గా మనం మాట్లాడుకుందాం. జనరల్గా ఎక్కువ పాపులర్ అయిన బంగిరిపిల్లి మామిడి పండు తీసుకుంటే బిలో <20 ఉంటుంది. 20 కానీ 20 లోపు కానీ ఉంటుంది, ఎంత రుచికరమైందైనా సరే. అలాగే నార్త్ ఇండియన్ ఫ్రూట్స్ తీసుకుంటే మల్లిక, దస్సేరి, కేసరి, ఈ 3 వెరైటీస్ కొంచెం పాపులర్. మనకు సౌత్ ఇండియాలో కూడా ఎక్కువగా అమ్ముడవుతూ ఉంటాయి. ఈ 3 కూడా సుమారు 20కి దగ్గరగా 20-23 మధ్యలో మాత్రమే ఉంటాయి. పౌసా మాత్రం మిగతా వాటితో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ టేస్ట్ ఉంటుంది, అది సుమారుగా 25 ఉండొచ్చు. పండూరు మామిడి మాత్రం 27 బ్రిక్స్ వరకు ఉంటుంది. దీని ప్రత్యేకత అది. అంటే 25+ ఉండి ఉన్న ఏకైక ఫ్రూట్గా, అంటే ఈరోజు రికగ్నైజ్ చేసిన దాని ప్రకారం దీన్ని చెప్పొచ్చు. పోతే వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే కరబావి అనే ఫిలిపియన్ వెరైటీని ద స్వీటెస్ట్ మ్యాంగోగా 95లో దాన్ని రికగ్నైజ్ చేశారు గిన్నెస్ రికార్డ్స్ ప్రకారం. కానీ కరబావి కూడా 25 దాటుతుందని నేను అనుకోను, నాకు తెలిసినంతవరకు. ఇది కొన్నిటిని ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి
గిన్నెస్ రికార్డ్స్ కానీ ఇంకో రికార్డ్స్ కానీ పంపేంత శ్రద్ధగా చేసే వ్యక్తులు లేకపోవడం వల్ల మన పండూరు మామిడి అంత దూరం వెళ్ళలేదు. కానీ పండూరు మామిడి గిన్నెస్ రికార్డ్స్ పంపితే తప్పనిసరిగా 27 సుమారుగా వచ్చి ఇది గిన్నెస్ రికార్డ్స్కి ఎక్కే అవకాశం ఉంది. పోతే దీంట్లో ఏమైనా మైనస్ పాయింట్లు ఉన్నాయా అని కూడా మనం ఒకసారి పరిశీలిస్తే పండూరు మామిడి కొంచెం సైజు చిన్నగా ఉండటం కొంచెం చిన్న మైనస్ పాయింట్ అని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. అదే కాకుండా మార్కెట్లోకి వచ్చేటప్పటికి రంగు అంత గ్రీన్ కలర్లో ఉండడం వల్ల మరీ అట్రాక్టివ్గా అనిపించదు. అది ముగ్గిందో తెలియదు, ముగ్గలేదో తెలియదు చాలామందికి, తెలియని వాళ్ళకి. ఇటువంటి కొన్ని మైనస్ పాయింట్ల వల్ల ఏంటో తెలియదు. కానీ 60 సంవత్సరాల నుంచి ఈ సీడ్ ఉన్నా సరే మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా మన వాళ్ళు ఎక్కువగా ఇష్టపడే జ్యూసీ వెరైటీ అయినా సరే అనుకున్నంత ఎక్కువగా మాత్రం కమర్షియల్గా సక్సెస్ అవ్వలేదని మాత్రం అనుకుంటున్నాను నేను. ఈ అద్భుతమైన పండూరు వారి మామిడి 1996 వచ్చిన భారీ సైక్లోన్లో కూలిపోయింది. తర్వాత దాని విత్తనం ప్రతిరోజు ఎంతమందికో అది దినదిన ప్రవర్ధమానమైంది. కానీ ఆ రోజున 1996 నాటికి కేవలం కొన్ని వందల మంది అభిమానులు మాత్రమే ఉండేవారేమో. ఈరోజు వేలు లక్షల మంది అభిమానులు పండూరు మామిడికి ఉన్నారు. ఆ దెబ్బ మాత్రం ఈ రోజుకి పండూరు వారి దెబ్బగా మిగిలిపోయింది. ఫైనల్గా దీని అద్భుతమైన రుచిని ప్రజలందరూ గుర్తించి మరింత పాపులర్ అయ్యేలాగా గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లాంటి రికగ్నైజ్డ్ వీటిలో కూడా వెళ్ళాలని మనం అందరూ కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద వీడియో అండ్ యూ సెండ్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. థ్యాంక్ యూ.